నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సీఎం జగన్ ను కాంగ్రెస్ అధినేత రాహుల్ ని పిలిచామని, అయినా ఇద్దరు రాలేదని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడి. ధర్మవరంలో ఎన్డీఏ కూటమి సభలో పాల్గొన్న అమిత్ షా, జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి మించిపోయిందని విమర్శ. అందరి అనుమానాలు పటాపంచలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. దేశంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమని, మరోసారి మోడీనే ప్రధాని కాబోతున్నారని చంద్రబాబు వివరణ. విజయవాడ పశ్చిమంలో జనసేన పార్టీలోకి చేరిన వందలాది మంది వైసీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుష్మా చౌదరి గెలుపుకు కృషి చేయాలని పిలుపు. కూటమిలో చేరిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్యాకేజీల కోసం నమ్ముకున్న వారికి అన్యాయం చేశారని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ విమర్శ. విజయవాడలో జనసేన పార్టీని నిలబెట్టిన పోతిని మహేష్ కు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ తీవ్ర నమ్మక ద్రోహం చేశారని ఆరోపణ. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సీఎం జగన్ ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పిలిచామని, ఇద్దరు రాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని, జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ధర్మవరంలో కూటమి ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నరేంద్ర మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక 5 నెలల్లోనే అయోధ్య కేసు గెలిచామని, రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశామని, మందిరం నిర్మించడమే కాకుండా అయోధ్యలో రామాలయానికి ప్రాణప్రతిష్ఠ కూడా చేశామని వివరించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానాలు పంపామని, కానీ వారు ఇద్దరూ రాలేదని అమిత్ షా ఆరోపించారు. సీఎం జగన్ 13.50 లక్షల కోట్ల అప్పును ప్రజల నెత్తిపై రుద్దారని అమిత్ షా పేర్కొన్నారు. గత ఎన్నికలప్పుడు మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్ రాష్ట్రంలో మద్యం సిండికేట్ ను ప్రోత్సహించారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా పునర్నిర్మిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఏపీలో 25కి 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి. అసెంబ్లీలో 3/2 సీట్లు ఇచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి. డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా పరుగులు తీస్తుందో మీరే చూస్తారంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. जय श्री राम। आज इस विशाल जनसभा में धर्मावरम में मेरे साथ मंच पर उपस्थित श्रीमान नारा चंद्रबाबू नायडू जी, श्री परितला श्री राम, श्री चिलकम मधुसूदन रेड्डी जी, श्री जीएम शेखर जी, सैंडी रेड्डी श्रीनिवासुलु जी, श्री मित्ता वामसी कृष्णा जी, और आज हिंदूपुर के लोकसभा कैंडिडेट और एमपी बी के पार्थसारथी जी, मेरे मित्र और धर्मापुरम कॉन्स्टिट्यूशन के एमएलए के प्रत्याशी सत्या कुमार जी, नंदपुरी बालाकृष्णन जी, श्रीमती परितला सुनीता जी, और आज इस बड़ी सभा में आए हुए धर्मावरम के मेरे प्यारे भाइयों बहनों माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार. అందరి అనుమానాలు పటాపంచలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని అమరావతిని నాశనం చేశాడని, 3 ముక్కలాటతో ఏపీ రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకోనని సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. కూటమి గెలిచాక అమరావతిని దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా చేసే బాధ్యత తీసుకుంటామని, అమరావతిని ప్రపంచ పటంలో పెట్టే బాధ్యతను ఎన్డీఏ తీసుకుంటుందని వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ధర్మవరంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగం అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. ఇవాళ 3 పార్టీలు కలిసి మీటింగ్ పెడితే ధర్మవరం దద్దరిల్లిందని అన్నారు. నడి ఎండల్లో మీటింగ్ పెట్టిన జనం పోటెత్తారని, జనాన్ని చూసి ఎండలు కూడా భయపడుతున్నాయని చమత్కరించారు. దేశంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, మరోసారి మోడీనే ప్రధాని కాబోతున్నారని చంద్రబాబు వివరించారు. మేం చేస్తున్నది ధర్మ పోరాటం, ధర్మాన్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధం కావాలి. ఎందుకు 3 పార్టీలు కలిశాయని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. నేడు అమిత్ షా వ్యాఖ్యలతో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. పొత్తు ఎందుకన్న వారి ప్రశ్నకు అమిత్ షా స్పష్టమైన సమాధానమిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, దుర్మార్గుణ్ణి ఇంటికి పంపించాలి అని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే అమిత్ షాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. దేశంలో రాబోయేది ఎన్డీఏ, కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ. ఎవరికైనా అనుమానం ఉందా? తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరిగా మన రాష్ట్రంలో జరిగేది ధర్మ పోరాటం. ధర్మాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు సిద్ధమా? మీరు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న చందంగా నేడు వైసీపీ ఉందని, దీనిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు తమపై ఆరోపణలు చేస్తూ దుర్భాషలకు దిగారని పశ్చిమ కూటమి అభ్యర్థి సుష్నా చౌదరి విమర్శించారు. కూటమిలో ఉన్న 3 పార్టీలు విఘ్నతతో నుంచి మంచి సంస్కృతితో పనిచేస్తారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భవానీపురం సితారా జంక్షన్ సితారా ఫంక్షన్ హాల్ నందు విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త అమ్మిశెట్టి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి వందలాది మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. వారికి అమ్మిశెట్టి వాసు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్డీఏ కూటమి బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుష్నా చౌదరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన నాయకుడని, మంచి కోసం పోరాటం చేసే తత్వమని ఆయన సొంతమని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాదన్న నిజాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు కూటమి నాయకులపై, అభ్యర్థులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దుర్భాషలాడుతున్నారని, ఇలా చేయడం నీచమైన సంస్కృతి అని, కూటమి అభ్యర్థుల నాయకులు ఆదర్శవంతంగా మంచి సంస్కృతితో పనిచేస్తున్నామని సుష్నా చౌదరి వివరించారు. కార్యకర్తలు పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. పశ్చిమలో కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జనసేన అని పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు జన సైనికులు బీజేపీ అభ్యర్థి చౌదరిని గెలిపించాలని అన్నారు. వైసీపీ నుండి వందలాది మంది యువత జనసేనలోకి వచ్చారని, వారందరూ సుష్నా చౌదరి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, ఎల్లపు రవి, ఆర్ గోపి, వి వెంకట్, ప్రసాద్, వి దుర్గారావు, కె దుర్గారావు, సాయి తేజ కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక అపార్ట్మెంట్స్ కి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ అరాచక పాలన ఎంత త్వరగా పోవాలి, 13వ తేదీ ఎప్పుడు రావాలి అని వేచి చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఏ వర్గాన్ని వదల, దాంతోపాటు ఆ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీ పార్టీ నుంచి తండోపతండాలుగా 3 పార్టీల్లోకి చేరుతా ఉన్నారు. వారి రేషన్స్ ప్రకారం కొంతమంది భారతీయ జనతా పార్టీలో, కొంతమంది టీడీపీలో, కొంతమంది జనసేనలో. ప్రస్తుతానికి సుమారుగా 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరితే, దానికి మద్దతుగా నన్ను అమ్మిశెట్టి వాసు గారు ఇన్వైట్ చేస్తే నేను బేగ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి రావడం జరిగింది. యంగ్స్టర్స్, యువతరం చాలా ఉత్తేజంగా ఉన్నారు. వాళ్ళ సత్తా ఏంటి అనేది చేసి చూపెడతారు. ఒక పక్క జగనన్నను నమ్ముకున్న వారిని అందలం ఎక్కిస్తుంటే, మరో పక్క నమ్ముకున్న వారిని పవన్ కళ్యాణ్ డబ్బు కోసం అమ్ముకుంటున్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. మాయా కూటములని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని, ప్రజలందరూ ముక్తకంఠంతో సీఎం జగన్ ను గెలిపించుకుంటామని చెబుతున్నారని అన్నారు. ఆదివారం చిట్టినగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగిన నగరాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్ మాట్లాడుతూ, జగనన్న చెప్పిందే చేస్తారని నమ్ముకున్న వారికి అన్యాయం చేయరని, కూటమిలో చేరిన పవన్ కళ్యాణ్ ప్యాకేజీల కోసం నమ్ముకున్న వారికి అన్యాయం చేశారని విమర్శించారు. విజయవాడలో జనసేన పార్టీ నిలబెట్టిన పోతిన్ మహేష్ కు ప్యాకేజ్ కోసం పవన్ కళ్యాణ్ తీవ్ర నమ్మక ద్రోహం చేశారన్నారు.
ద్రోహులందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారని, ఎన్ని కూటములు వచ్చినా జగనన్న ప్రభంజనాన్ని ఆపలేరని, ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తు కోటు వేసి వైసీపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోతిరి మహేష్ మాట్లాడుతూ, స్వచ్ఛందంగా వైసీపీ పార్టీ పట్ల అభిమానంతో నగరాలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ప్యాకేజీల కోసం కొందరు నగరాలు బీజేపీలోకి వెళ్తున్నారని, కూటమి ప్యాకేజీలు ఆసిఫ్ విజయాన్ని అడ్డుకోలేవని తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్లో ఈ యొక్క నగర కులస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు పిల్ల రవి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోతిన మహేష్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక నగర కులస్తుల నాయకులు, అలాగే మొత్తం అందరూ కలిసి అందరం కలిసి జగనన్నకి తోడుగా ఉంటాం, అలాగే ఆసిఫ్ అన్నకి తోడుగా ఉంటామని చెప్పేసి నాకు వచ్చి మద్దతు పలకడం జరిగింది. మా పార్టీలోకి పోతిన మహేష్ గారు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు పోతిన మహేష్ గారు రాకతో మా పార్టీలో మంచి బలాన్ని మేము చేకూర్చుకున్నాం. అలాగే ఆయన కేడర్ మొత్తాన్ని కూడా ఈరోజు నాకు పరిచయం చేసే దిశగా ఆయన ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం. మరి నమ్ముకున్న నాయకుడికి అందరం ఎక్కించాలని చెప్పేసి జగనన్న అయితే, నమ్ముకున్న నాయకుడు ఏదైతే ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ నాయకుడు మాకు మేలు చేస్తాడని చెప్పి నమ్మకంతో ఉంటే, మళ్ళీ పోతిన మహేష్ గారికి ఆయన నమ్మకాన్ని పంపించేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా మంచి చేసిన వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని, మోసం చేసినటువంటి కూటమి అభ్యర్థులకి ఈ రోజున బుద్ధి చెప్పాలని పిల్ల రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నగరాల యువజన ఆత్మీయ సమావేశంలో మరి షేక్ ఆసిఫ్ గారు ముఖ్య అతిథిగా మేము అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వారే. ఎవరు కూడా బిర్యానీ కోసమో 10,000 రూపాయల కోసం 20,000 రూపాయల ప్యాకేజ్ కోసం వచ్చినటువంటి నగరాల నాయకులు ఎవరు కూడా లేరు. మీరు చూశారు, అందరూ కూడా మీరు చూశారు. అందరూ స్వచ్ఛందంగా 200 మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి మొదటే చెప్పారు పిల్ల రవి గారు, 200 మందికి పైగా మేమందరం వస్తాం, సంపూర్ణంగా వైసీపీకి మద్దతు ఇస్తాం. ఒక పక్కన ఆసిఫ్ గారికి, మరొక పక్కన కేశినేని నాని గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే మా నగరాల యోజన మొత్తం కూడా ఓటేసేలాగా ప్రభావితం చేస్తామని సమావేశం పెట్టారు. ఈ సమావేశానికి మీరు కూడా చూశారు. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని, వారికి సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమానికి చంద్రబాబు అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని, రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటారని ఆమె భరోసా ఇచ్చారు. ఉండవల్లి కరకట్ట దగ్గర కృష్ణానదిలో చేపలు పట్టి అమ్మకం సాగించే మత్స్యకారులతో నారా బ్రాహ్మణి మాట్లాడారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు హయాంలో చేపలు పట్టుకునేందుకు 2 ఎకరాల స్థలం ఇచ్చారని, గడిచిన 5 ఏళ్లలో కనీసం ఇక్కడ మార్కెట్ కూడా ఏర్పాటు చేయలేదని మత్స్యకారులు వాపోయారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో తిండి లేక అల్లాడుతున్న 4,000 మందికి నారా లోకేష్ భోజనం పెట్టి నిత్యావసర వస్తువులు అందించారని చెప్పారు. ఇళ్ల స్థలాలు కేటాయించాలని, చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని, వేటలేని సమయంలో ఉపాధి కల్పించాలని, తమ బిడ్డల పెళ్లిళ్లు చేసుకోవడానికి కళ్యాణ మండపం కట్టించాలని మత్స్యకారులు బ్రాహ్మణిని కోరారు. మత్స్యకారుల కష్టాలను చూసి బ్రాహ్మణి చలించిపోయారు. అధికారంలోకి రాగానే హామీలన్నీ నెరవేరుస్తామని, ఉచితంగా ఇంటి స్థలాలతో పాటు కమ్యూనిటీ హాల్ కట్టించి ఇస్తానని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటారని ఆమె భరోసా ఇచ్చారు. సార్ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎకరం 80 సెంట్లు భూమి కూడా మనకి ఇచ్చారు. తర్వాత కరోనా టైంలో కూడా లోకేష్ సార్ మనకి బియ్యం ఇచ్చారు మేడం, కూరగాయల పంపిణీ ఇవన్నీ చేశారు మేడం. గత 10 సంవత్సరాలు మత్స్యకారులు మొత్తం మన టీడీపీ నుండి అన్ని విధాలు బాలయ్య బాబు సార్
ధరలు కూడా అందరికీ పెరిగిపోయాయి, ఇక్కడ కూడా సరిగా జరగట్లేదు. తప్పకుండా చూసుకుందాం, ఒక 4 రోజులు ఓపిక పడండి, అంతా బాగానే ఉంటుంది. అంటే 3 నెలలు మాకు వ్యాపారం లేనప్పుడు 3 నెలలు ఆపేస్తారు కదా కృష్ణా నదిలో, ఆపేసినప్పుడు కూడా మాకు ఎవరు కూడా రూపాయి ఇచ్చిన వాళ్ళు లేదు మేడం. అంటే అటు సముద్రాల వైపు ఇస్తున్నారు, కాకపోతే మాకైతే ఎవరు ఇవ్వట్లేదు. మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు మేడం, కొంతమందికి ఇల్లు కూడా కావాలి మేడం. తప్పకుండానండి, ఇల్లు కావాలి. మరి మేమందరం కూడా ఉండేది కాలువ చంపి కిష్టం చంపి, మరి సముద్రం వైపు ఉండటానికి ఎవరు ఉండరు. మాకున్న గ్రూప్ మొత్తం మేము ఇక్కడే ఉండేది, మా కొండల మీద కాలువ చంపి మేము ఉండేది. నరేంద్ర మోడీ దేశాన్ని కార్పొరేట్లకు దారదత్తం చేశారని, దేశంలో నరేంద్ర మోడీకే అంటకాగుతున్న ప్రాంతీయ పార్టీలను ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలోని వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పనున్నారని హెచ్చరించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ దేశాన్ని కార్పొరేట్లకు దారదత్తం చేశారని, దేశంలో నరేంద్ర మోడీ ఏపీలో జగన్మోహన్ రెడ్డిని, టీడీపీ కూటమిని ఓడించాలని కోరారు. ఏపీలో భూ హక్కు చట్టం రైతుల పాలిట యమపాసమని దుయ్యబట్టారు. పేదల భూములు దోపిడీ అవుతాయని తెలిపారు. మద్యపానం నిషేధించాకే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ ఇప్పుడు ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవటం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ పాలన అంతా రాజకీయమేనని వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని జనం ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. మాయా మేనిఫెస్టోతో ఉమ్మడి కూటమి ప్రజల ముందుకు వస్తుందని, దానిని తిరస్కరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను తీర్చగలిగే ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బయటపడలేదు, ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెట్టబడలేదు, లేదా వారి ఆదాయం రెట్టింపు కాలేదు. కాబట్టి ఏమంటే రైతులు ఇప్పటికి కూడా ఈతి బాధలు అనుభవిస్తూ ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేకించి చదువుకున్న విద్యావంతుల యువకులకు చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ఆ రకంగా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తూ పోయి ఉంటే ఈ 10 ఏళ్ల కాలంలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి, వాళ్ళందరి జీవితాలు కూడా బాగుపడేవి. కానీ ఇవాళ నేను గ్యారెంటీగా చెప్పగలను, ఇవాళ భారతదేశంలోనే 45 సంవత్సరాల రికార్డు స్థాయిలో అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంది. 45 ఇయర్స్ రికార్డ్. అత్యధికంగా ఇవాళ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. ఒక్కరిపైన కూడా యాక్షన్ తీసుకున్న పాపాన పోలే. ఈ ప్రభుత్వం వాళ్ళతో కుమ్మక్కయింది. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న జాతీయ బ్యాంకులు డబ్బు కొట్టి లక్షల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు దర్జాగా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళతో ఈ ప్రభుత్వం కుమ్మక్కయింది. కాబట్టి వాళ్ళు పట్టుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేకపోయారు. కోవిడ్ కష్టకాలంలో కూడా నవరత్నాలు ప్రజలను ఆదుకున్నాయని, నిజంగా పేదలను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత అన్నారు. పేద ప్రజలు జగనన్న ప్రభుత్వమే కావాలని చెప్తున్నారని అన్నారు. స్థానికుడైన పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని, ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా అభిమానంగా ప్రచారం చేస్తున్న తమను ఎంతగానో ఆదరిస్తున్నారని, జగనన్న ఇచ్చిన పథకాలు తమ జీవితాలు బాగు చేశాయని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రుణం తీర్చుకుంటామని చెప్తున్నారని, వైసీపీ విజయం తథ్యమని కేశినేని శ్వేత తెలిపారు. ఆదివారం 51వ డివిజన్లో కొండ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శ్వేత మాట్లాడుతూ, పశ్చిమంలో ఆసిఫ్ స్థానికుడని, అన్ని సమస్యలు తెలిసిన వారని అన్నారు. ప్రజలందరూ ఆసిఫ్ ను గెలిపించవలసిందిగా ఆమె కోరారు. కార్పొరేటర్ రాజేష్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకొని సత్వరం పరిష్కరించే స్థానికత ఉన్న అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రినౌండ్ యాక్ట్రెస్ ఇంకా యాంకర్ శ్యామలా గారు కూడా రావడం జరిగింది. మాకందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ చాలా వరకు కూడా అందరూ శ్యామలా గారికి వచ్చి మరి ఆమెతో సెల్ఫీ దిగుతూ జగనన్నకే ఓటేస్తాము తప్పకుండా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ఇంటికైనా కానీ ప్రతి ఒక్కళ్ళు మా జగన్ బిడ్డని గెలిపించుకుంటాం, మా జగన్ మామని గెలిపించుకుంటాం, మా జగన్ అన్నని గెలిపించుకుంటాం అంటున్నారు. సొంత ఇంటి బిడ్డలాగా జగన్ చూసుకుంటున్నారు. అదంతా కూడా ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పేదింట్లో కూడా ఆయన అమ్మఒడి ద్వారా, చేయూత ద్వారా, అలాగే పెన్షన్ల ద్వారా, నవరత్నాలు అన్ని రకాలుగా కూడా ప్రజలకి
ప్రజలను ఆదుకోవడం జరిగింది. ఈరోజు అన్నదమ్ముల పోటీ అని మీరు ఆలోచించొద్దు, ఎందుకంటే ఇది అబద్ధాల హామీకి నవరత్నాలకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈ పోటీలో ఖచ్చితంగా మనం జగనన్నను గెలిపించుకోవాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా మా ఓటు కేసీఆర్ నాని గారికి అలాగే ఆసిఫ్ గారికి వేస్తాము అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరొకసారి విజయవాడ ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, మంచి ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, ఇంకా అభివృద్ధి చెందేటువంటి ప్రభుత్వం. ఎందుకంటే కొండపైన అమ్మవారి ఆశీస్సులు జగనన్నపై ఉంటాయి ఇప్పుడు అని అనుకుంటున్నాను. మీ ప్రజలందరి దీవెనలు కూడా కలిస్తే కేసీఆర్ నాని గారి కుటుంబం అంతా ఇంకా ఇంకా పెద్దదవ్వాలి, జగనన్న కుటుంబం ఇంకా పెద్దదవ్వాలి. మీరు అందరూ కలిసి జగనన్నను గెలిపించాలి. జై జగన్. 10 ఏళ్లుగా 2 ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని జై భారత్ విజయవాడ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకట్రామారావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ని రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారని, ప్రత్యేక హోదా లేక ఇక్కడ యువతకు ఉపాధి కరువైందని, ఇప్పుడు ఓ 3 పార్టీలు కలిశాయని, వీరిది పొత్తు అయితే వారిది కేంద్రానికి తొత్తు అని పేర్కొన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట్రామారావు ఆదివారం ఉదయం వాగు సెంటర్, వించిపేట, రైల్వే కాలనీ, పంజా సెంటర్లో బ్యాటరీ టార్చ్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో పోతిన రాము మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కేంద్రం పెత్తనంతో సాగుతున్నాయని విమర్శించారు. అంతా కలిసి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టేస్తున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగానే జై భారత్ ఎన్నికల బరిలో దిగిందని పోతిన వెంకట్రామారావు చెప్పారు. విజయవాడకు వచ్చి ప్రధాని మోడీ ఏం చేస్తారని, ఆంధ్రప్రదేశ్ ఆయన ఆధ్వర్యంలో జరిగిన అన్యాయం సరిపోదా అని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట్రామారావు ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్ల రద్దు చేస్తామనటం అన్యాయం కాదా, శంకుస్థాపన చేసి అమరావతి రాజధానిని మార్చడం దారుణం కాదా అని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం పేరుతో రాష్ట్రానికి వస్తున్న మోడీజీ వీటన్నింటిపై సమాధానం చెప్పగలరా అని పోతిన రాము ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమలో వ్యాపార వర్గాల సమస్యలపై జై భారత్ స్పందిస్తుందని, వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో మెట్ల నిర్మాణం, ఇళ్లకు తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం మెరుగుపరుస్తామని పోతిన రాము హామీ ఇచ్చారు. స్థానిక రైల్వే కాలనీలో సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఎవరు కూడా ఇక్కడ ఉన్న లోకల్ సమస్యను కడతీర్చే విధంగా ఎవరు, ఇప్పుడు మనం స్కూల్లో పిల్లవాడిని జాయిన్ చేస్తే 5వ తరగతి కానీ 6వ తరగతి కానీ క్వార్టర్లీ జరుగుతుంది ఫస్ట్ పరీక్ష, హాఫ్ ఇయర్లీ జరుగుతుంది సెకండ్ పరీక్ష, ఫైనల్గా యాన్యువల్ జరుగుతుంది. యాన్యువల్లీ పరీక్షలు జరిగిన తర్వాత ఏం మార్కులు వచ్చినాయి పెర్ఫార్మెన్స్ అనేది ఆ కుర్రవాడి యొక్క ఫోకస్ రిపోర్ట్ బట్టి ఆధారపడతారు. ఇక్కడ కూడా సినిమా అంతే, మనకి ఏం మేలు చేశారని మేము అడుగుతాము. మీరు మన ఇంట్లో అందరూ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ రకమైన ఉద్యోగాలు ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని పెద్ద ప్రామిస్ చేస్తాను. భూ హక్కుల చట్టంలో ఎన్డీఏ, వైసీపీ 2 నేరస్తులేనని, చట్టాన్ని అమలు చేయని బీజేపీ హుకుం జారీ చేస్తే వైసీపీ ఆగమేఘాల మీద ఆమోదించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. కేంద్రంలో చట్టం తీసుకొచ్చిన బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్తున్న చంద్రబాబు దీన్ని ఎలా రద్దు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలో చట్టం తీసుకొచ్చిన బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి వెళుతున్న చంద్రబాబు దీన్ని ఎలా రద్దు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసగించేందుకు ఇలా చెబుతున్నారన్నారు. కార్పొరేట్ కంపెనీలకు భూములు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకు హుకుం జారీ చేసిందని తెలిపారు. కార్పొరేటర్లకు సులభంగా భూముల బదలాయింపు కోసమే ఈ చట్టం తెస్తుందని నీతి ఆయోగ్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీన్ని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆమోదించిందని పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రతి యజమాని భూమి తనదే అని ప్రాథమిక కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని, 2 ఏళ్ల తర్వాత శాశ్వత పట్టా ఇస్తారని పేర్కొన్నారు. దీనివల్ల రైతులు భూములకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఆదాని, అంబానీ లాంటి వ్యక్తులకు 1000 ఎకరాలు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన ఈ చట్టం అమలు చేస్తే రైతుల భూములన్నీ ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్ళిపోతాయని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ హక్కు యాజమాన్య చట్టం 2023 మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఈ భూ యాజమాన్య హక్కుల చట్టం అనేది వాస్తవానికి కార్పొరేట్ కంపెనీల కోసం తీసుకొచ్చిన చట్టం. ఇది రైతుల కోసం కానీ రైతు హక్కుల్ని గుర్తించడానికి కానీ తెచ్చిన చట్టం కాదు. నీతి ఆయోగ్, కేంద్రంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్, బీజేపీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక నమూనా చట్టాన్ని తయారు చేసి అది అన్ని రాష్ట్రాలకు పంపించి దాన్ని ఆమోదించమని వాళ్ళు హుకుం జారీ చేశారు. దాని ప్రకారం ఎవరైనా సరే ఒక ల్యాండ్ ఓనరు ఇది నాదే ఈ భూమి అని రుజువు చేసుకోవటానికి అవసరమైన పత్రాలు, ఆధారాలు అన్నీ సంబంధిత కమిటీకి సబ్మిట్ చేస్తే
ఆ కమిటీ దాని మీద ఏమైనా వివాదాలు ఉంటే తీసుకొని 2 సంవత్సరాల తర్వాత శాశ్వత హక్కు పట్టాన్ని జారీ చేస్తారట. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ముందు వెనక చూడకుండా మోడీ నుంచి వచ్చిన ఆదేశం అనుకొని దాన్ని యథావిధిగా ఇక్కడ ఆమోదించింది. ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతుల భవిష్యత్తును దెబ్బ కొట్టడంలో బీజేపీ, వైసీపీ ఇద్దరూ తోడు దొంగలుగా వ్యవహరించి ఈరోజు రైతుల భూముల్ని ఆకాశంలో పెట్టి వాళ్ళ హక్కుల్ని ఎటువంటి భద్రత లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. దానికి నియోజకవర్గ అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తామని, ప్రజలు అవకాశం ఇస్తే మరింత సేవ చేసుకుంటామని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని హైమ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోటు వేసి గెలిపించాలని వారు కోరారు. విజయవాడ గాయత్రీనగర్ రాధామాధవ్ అపార్ట్మెంట్ వాసులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, కేశినేని హైమ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు స్థానిక అపార్ట్మెంట్ వాసుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక అపార్ట్మెంట్ వాసులకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటామని, దానిని పర్సనల్ గా తీసుకొని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు సమకూర్చామని చెప్పారు. పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్ చుట్టుపక్కల అనేక రోడ్లు వేశామని, ఇక్కడ పార్క్ ని అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందించామని, ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే మీకు మరింత సేవ చేసుకుంటామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోటు వేసి గెలిపించాలని కోరారు. మీకు అన్ని రకాలుగా సేవ చేసుకునే భాగ్యం కల్పించమని ఆకాంక్షించారు. విజయవాడలోని అతిపెద్ద అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో జీవి అపార్ట్మెంట్స్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు కానివ్వండి, మిగిలిన సహచరులు, పెద్దలు, ఆత్మీయులు అందరూ ఒక సమక్షంలో ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో సోదరిమణి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేశినేని నాని గారు ఒక కుమార్తె హైమా గారు, అదేవిధంగా కేశినేని నాని గారు ఒక అల్లుడు గారు అయిన రఘు గారు, మిగిలిన పెద్దలందరూ గారు ఇచ్చేసి ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని విజయవాడ నగరంలో పెద్దలు కేశినేని నాని గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో పిన్ననేని పాలిక్లినిక్ రోడ్ ఒక అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా లలిత జ్యువెలరీస్ అపార్ట్మెంట్స్ పక్కన రోడ్డు వేస్తాం కానివ్వండి, ఈ ప్రాంతంలో పార్క్ డెవలప్మెంట్, రోజ్ డెవలప్మెంట్ గురించి పెద్దలందరికీ గారు వివరించి పెద్దలందరూ ఒక ఆశీర్వాదం, పెద్దలందరూ ఒక మద్దతు తీసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. నమస్కారం అండి. ఇవాళ విజయవాడలో నీతికి అవినీతికి మధ్య పోరాటం జరగబోతుంది. గత 10 సంవత్సరాలుగా కేశినేని నాని గారు ఇక్కడ ఒక అవినీతి పరుల్ని ఎలా అయితే దూరాన్ని ఉంచడానికి కృషి చేశారో, ఎలా అయితే వాళ్ళని ప్రోత్సహించకుండా విజయవాడ క్లీన్గా ఉండాలి, విజయవాడ గ్రీన్గా ఉండాలి, విజయవాడ అంటే మనకొక ఎమోషన్, విజయవాడ అంటే మనకొక సెంటిమెంట్, విజయవాడ నా పుట్టినూరు, దాన్ని నేను ఎంతో గొప్ప స్థాయిలో చూడాలనుకుంటున్నానని చెప్పి 10 ఏళ్లుగా కృషి చేసి అవినీతి పరులని చాలా దూరంగా ఉంచారు. ఎవరైతే ప్రజలకు సేవ చేస్తున్నారో వారిని ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని వారి యొక్క డిస్క్రిప్షన్ ఉపయోగించి అందరూ ఓటు వేయటంలో పాల్గొనమని ప్రార్థిస్తున్నాను. నా పేరు చంద్రశేఖర్. నాడు నేడు వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చిల్లర వార్తలు రాయడానికి ఎల్లో మీడియాకి సిగ్గుండాలని, ప్రజలను మాయ చేసి మభ్యపెట్టాలంటే కుదరదని వ్యాఖ్యానించారు. తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి పటమట, ఈ సేవా రోడ్, ఎన్ఎస్ఎం స్కూల్, శాంతినగర్, చరిత్ర స్కూల్ రోడ్ ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాడు నేడు ద్వారా 14వ డివిజన్లోని స్కూల్ని ₹1 కోటి అభివృద్ధి చేశామని, 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ ఈ డివిజన్కు రావటం ఇందుకు నిదర్శనమని అన్నారు. 50 కోట్లతో పథకాలు ఈ డివిజన్కి అందించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చిల్లర వార్తలు రాయటానికి ఎల్లో మీడియాకి సిగ్గుండాలన్నారు. ప్రజలను మాయ చేసి మభ్యపెట్టాలంటే కుదరదని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి ప్రజల్ని ఆశీర్వదించాలని కోరారు. పరిష్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో జీడీఈటీ స్కూల్ ఏదైతే గోవిందరాజు స్కూల్ ఉందో, నాడు నేడు ద్వారా ₹1 కోటితో ఈరోజు దాంట్లో కార్యక్రమాలు చేసి పిల్లలకి చదువుకునే ఒక మంచి అవకాశం కల్పించి, వాతావరణం మార్చి, ఇంగ్లీష్ మీడియం చేపట్టి, అంతేకాదు
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల గతంలో ఆ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే 100కి 100% పాస్ పర్సంటేజ్ ఉండేది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా అందులో చదువుకుంటున్న విద్యార్థి రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించింది 10th క్లాస్లో. ఈ గొప్పతనం అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు పిల్లలకి మంచి చదువు అందించే విధంగా స్కూల్స్ వాతావరణం మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తల్లిదండ్రులందరూ ఎంత సంతోషంగా ఉన్నారు. నగరంలో బబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన చార్మినార్ ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. చారిత్రాత్మకమైన చార్మినార్ చూసేందుకు హైదరాబాద్ వెళ్లకుండా ఏర్పాటు చేయడం జరిగిందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు పోతుల కృష్ణ అయ్యప్ప తెలిపారు. కావున నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన చార్మినార్ ఎగ్జిబిషన్ ను ప్రముఖ వ్యాపారవేత్త బబ్బూరి భూపాల్ లాంఛనంగా ప్రారంభించారు. చార్మినార్ ముఖద్వారంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. తమిళనాడుకు చెందిన కళాకారులు సుమారు 400 మంది 50 రోజుల పాటు శ్రమించి చార్మినార్ నమూనాను అందంగా తీర్చిదిద్దారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్, సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. ఆట విడుపు కోసం జైంట్ వీల్, మేరీ కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, ఇండియన్ టోరా, ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయి. మహిళల కోసం బెంగాలీ కాటన్ శారీస్, లక్నో శారీస్, నైటీస్, కాస్మెటిక్, గాజులు, అనేకమైన ఆట బొమ్మలు, హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్, అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు పోతుల కృష్ణ అయ్యప్ప మాట్లాడుతూ, ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలిపారు. చారిత్రాత్మకమైన చార్మినార్ను చూసేందుకు హైదరాబాద్ వెళ్లకుండా విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్లో ఆ నమూనాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ నగర ప్రజలు ఈ ఎగ్జిబిషన్ను సందర్శించాలని ఆయన కోరారు. తదనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో సందర్శకుల కోసం చార్మినార్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. హైదరాబాద్లో చార్మినార్ ఏ తరహాలో ఉంటుందో అదే తరహాలో ఇక్కడ ఏర్పాటు చేసిన చార్మినార్ నమూనా విశేషంగా ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బబ్బూరి గ్రౌండ్స్లో మణికంఠ ట్రేడ్ ఫేర్ వారి చార్మినార్ ఎగ్జిబిషన్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ సెల్ఫీకి సంబంధించి వ్యూ పాయింట్ లాగా, అదేవిధంగా 90 అడుగుల హైట్లో చార్మినార్ సెట్, పబ్లిక్కి ఆహ్లాదకర వాతావరణంలో నది పక్కన ఉన్న స్థలంలో ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్ పబ్లిక్ని అలరిస్తుందని, అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ అందుకు సుమారుగా 22 అమ్యూజ్మెంట్ రైడ్స్, దాంతోపాటు రకరకాలైన 150 రకాల షాప్స్ ఈ పబ్లిక్ని ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరిస్తుందని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరి భూపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సాధారణంగా వేసవి వచ్చిందంటే విజయవాడ ప్రజలందరికీ మహాముఖ్యంగా గుర్తుకొచ్చేది వినోదం పంచే ఎగ్జిబిషన్లు. మరి ఆ వేసవి కాలంలో విజయవాడ ప్రజలందరికీ మంచి వినోదం అందించడానికి ఒక కార్యక్రమంలో భాగంగా మరి మన విజయవాడలోనే మొట్టమొదటిసారిగా భవానీపురం పున్నమిఘాట్ పక్కనే కృష్ణానది తీరాన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వెలిసిన బబ్బూరి గ్రౌండ్స్లో మరి మేము 400 మంది కార్మికులు 60 రోజులు శ్రమించి భారీ బడ్జెట్తో దాదాపుగా 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి చార్మినార్ నమూనాని ఏర్పాటు చేయడం జరిగింది. చార్మినార్ నమూనానే కాకుండా బయట సెల్ఫీల కొరకు ప్రత్యేకంగా మరి ఎంట్రీ గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బబ్బూరి గ్రౌండ్స్ ఈ రెండే కాకుండా మంచి పల్లెటూరి వాతావరణం, మరి ఎడ్ల బండి ఎక్కడానికి మంచి అవకాశం, ఫోటోలు దిగడానికి ఒక గొప్ప అవకాశం కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఒక విధంగా ఈ బబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అనే విధంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సీఎం జగన్ ను కాంగ్రెస్ అధినేత రాహుల్ని పిలిచామని, అయినా ఇద్దరు రాలేదని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడి. ధర్మవరంలో ఎన్డీఏ కూటమి సభలో పాల్గొన్న అమిత్ షా, జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి మించిపోయిందని విమర్శ. అందరి అనుమానాలు పటాపంచలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి.
దేశంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమని, మరోసారి మోడీనే ప్రధాని కాబోతున్నారని చంద్రబాబు వివరణ. విజయవాడ పశ్చిమంలో జనసేన పార్టీలోకి చేరిన వందలాది మంది వైసీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుష్మా చౌదరి గెలుపుకు కృషి చేయాలని పిలుపు. కూటమిలో చేరిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్యాకేజీల కోసం నమ్ముకున్న వారికి అన్యాయం చేశారని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ విమర్శ. విజయవాడలో జనసేన పార్టీని నిలబెట్టిన పోతిని మహేష్ కు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ తీవ్ర నమ్మక ద్రోహం చేశారని ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.